న్యూస్. ఉపరితల ఆవర్తనం నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. హైదరాబాద్ నగరం సహా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఇదే విషయంపై వాతావరణ శాఖ సీనియర్ అధికారితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు వర్షాల మీద నాగరత్నంగా డైరెక్టర్ గారు ఉన్నారు. మేము చెప్పండి, ఈ రోజు రేపు భారీ వర్షాలు అని చెప్పేసి అంటున్నారు. ఏ జిల్లాలో కురిసే అవకాశం ఉంది? హైదరాబాద్ లో హెవీ రైన్ఫాల్ ఉంటుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర పశ్చిమ బంగాళాఖాత ప్రాంతాల్లో 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి దీని యొక్క ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే భారీ వర్ష సూచనలు కూడా ఉత్తర ఈశాన్య తూర్పు జిల్లాల్లో జారీ చేయటం జరిగింది. ఎక్కువగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలు, జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, ఇక కరీంనగర్, పెద్దపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఆ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సెంట్రల్ ప్రాంతం, తూర్పు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షం, ఒక్కొక్కప్పుడు మోస్తారు వర్షం కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. వీధుర్గాలులు 30 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థండర్స్టార్మ్స్ సీజన్ అయిపోయింది. ప్రస్తుతానికి థండర్స్టార్మ్ యాక్టివిటీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలులు మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్లు భారీ వర్షం కురిసే ప్రదేశాల్లోని ఉపరితల ఆవర్తనం ఆవరించిన ప్రాంతాల్లోని దాని అవకాశం ఉంది. హైదరాబాద్లో ఈ పట్టణ ప్రదేశంలో జిహెచ్ఎంసీ ఆ ప్రాంతాల్లో సాయంత్రం పూటకి మోస్తారు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి, కానీ ఒక స్పెల్లో వచ్చేసి మొత్తం ఆగిపోయింది. రైతన్నలు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా జిల్లాలు ఇప్పుడు కూడా వర్షపాతం నమోదు అవ్వట్లేదు. సో మరొకసారి సెకండ్ స్పెల్కి సంబంధించి ఎప్పటి నుంచి కంటిన్యూస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? యాక్చువల్లీ ఆల్రెడీ ఇప్పుడు 24 నుంచి మాన్సూన్ యాక్టివ్గానే ఉన్నది. ఇది ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల. సో ఇక ఈ 2-3 రోజులు ఇటువంటి ప్రభావం ఉంది. రానున్న ఈరోజు చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి తెలంగాణ ప్రాంతంలో. ఆ తర్వాత కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ ప్రాంతంలో ఉత్తర భాగంలోని ఈశాన్య భాగ ప్రాంతాల్లోని ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రమేపీగా తగ్గుతాయి. మళ్ళీ జూలై 2వ వారం నుంచి 7వ తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు మళ్ళీ ఇట్లాగే ఈ ఉపరితల ఆవర్తనం, ఈ లో ప్రెషర్ ఏరియా, ఈ వీటి యొక్క ప్రభావంతో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆవర్తన ద్రోణ ప్రభావంతో మాత్రమే ఆ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనం పెద్దగా యాక్టివ్గా లేదు. జూలై 2nd వీక్ నుంచి మాత్రం గట్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి.